చలో రైట్. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనలీ మనం వచ్చేసి ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో ఎపిసోడ్ నెంబర్ 8లో ఉన్నాం అనమాట. సో లాస్ట్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నట్టు ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో మనం 3 టాస్క్లు అనుకున్నాం కదా. ఒకటి రూట్ మ్యాప్ ప్రిపరేషన్, అండ్ సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ అమౌంట్ అడ్జస్ట్మెంట్, అండ్ థర్డ్ వచ్చేసి వెహికల్ ప్రిపరేషన్ అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇందులో ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, అండ్ సెకండ్ టాస్క్ కూడా ఆల్మోస్ట్ మనం బడ్జెట్ అలాకేట్ చేసుకున్నాం కదా. సో ఇనీషియల్గా స్టార్ట్ అవ్వడానికి మనకు 2 lakh వరకు అమౌంట్ అవుతుంది, అండ్ వెహికల్కి డౌన్ పేమెంట్ ఒక 1 lakh వరకు అవుతుంది. వెహికల్ ప్రిపరేషన్కి ఒక 30,000 to 40,000 అవుతుంది. మిగతా అమౌంట్ మనం ఇనిషియల్ స్టార్ట్ అవ్వడానికి అనుకున్నాము. సో లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మనము హోమ్ లోన్కి ట్రై చేద్దాం అనుకున్నాం కదా బడ్జెట్ కోసం. సో ఇవాళ బ్యాంక్ వెళ్దాము. ఇవాళ బ్యాంక్ వెళ్ళేసి ఒకసారి లోన్ అప్రూవ్ అవుతుందా, ఎంతవరకు అవుతుందని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఒకవేళ లోన్ కనుక అప్రూవల్ అయితే మనకి కార్కి డౌన్ పేమెంట్ కట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. సో లెట్స్ గో, బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక. సో హోమ్ లోన్ కోసం బ్యాంకులలో అన్ని ఎంక్వైరీస్ అయిన తర్వాత లైఫ్లో ఇంకెప్పుడు బ్యాంక్ లోన్స్ కోసం వెళ్ళొద్దు అనుకున్నాను సీరియస్గా. అసలు యాక్చువల్లీ నాకు 2 lakh అమౌంట్ కావాలి కదా ఇప్పుడు. సో 2 lakhs అయితే అప్రూవ్ అవుతున్నారు, 10 lakhs వరకు అప్రూవ్ అవుతుంది అన్నారు. ఇంటి పైన మినిమం 10 lakhs అబవ్ ఉండాలి అన్నారు. సరే ఓకే అని ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను. ప్రాసెస్ చేస్తే టోటల్ ఎక్స్ప్లెయినింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం 10 lakhs లోన్ తీసుకుంటే ఓవరాల్ లోన్ మొత్తం క్లోజ్ అయ్యే టైంకి 25 lakhs పేమెంట్ చేయాల్సి వస్తుంది మనం. లైక్ అంటే 10 lakhsకి 15 lakhs ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. అసలు నాకు అసలు వర్త్ అనిపించట్లేదు. మనం 10 lakhs తీసుకుంటే 30 years టర్మ్లో 15 lakhs ఎక్స్ట్రా పే చేయడం ఏంటి? సో ఇప్పుడు అన్నీ మళ్ళీ క్వశ్చన్ మార్క్స్ అయిపోయినాయి మనకి. సో లోన్ లేదు, అమౌంట్ మళ్ళీ లేదు. సో లోన్ కూడా ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే. ఎలా ఏంటి అని ఆలోచించే టైంలో నాకు ఒక 2 ఆప్షన్స్ కనిపించాయి మళ్ళీ. సో లాస్ట్ నేను వర్క్ చేసిన ఆఫీసెస్లో నేను పిఎఫ్ని విత్డ్రాల్ చేయలేదు ఇంకా. సో పిఎఫ్ విత్డ్రాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ పిఎఫ్ అమౌంట్ అరౌండ్ ఒక 20,000 to 30,000 నియరెస్ట్ ఉంటుంది అనుకుంటాను. సో ఆ అమౌంట్ ఎలా సరిపోదు మనకి. సో అందుకోసమే నా వెహికల్ తీసేద్దాం అనుకుంటున్నా. నా దగ్గర 2 vehicles ఉన్నాయి. హీరో ఎక్స్పల్స్ ఒకటి ఉంది, స్పెండర్ ప్లస్ ఒకటి ఉంది. సో అందులో ఏదైనా ఒక వెహికల్ తీసేద్దాం అనుకుంటున్నాను. సేల్ చేస్తే ఆ అమౌంట్ వస్తుంది కదా, ఆ అమౌంట్ ఈ అమౌంట్ కొంచెం కలిపేస్తే నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. వాటి వరకు అరౌండ్ వెహికల్కి వెహికల్ డౌన్ పేమెంట్కి సరిపోవచ్చు నాకు తెలిసేవి. సో వాటి వరకు తీసుకొని వెహికల్ తీసేసుకుందాం ఫస్ట్. సో వెహికల్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చేసేద్దాం ఏంటనేది. నెక్స్ట్ ప్రొసీజర్కి ఆలోచిద్దాం అమౌంట్ ఎలా ఏంటి అనేది. సో మనకైతే ఫస్ట్ వెహికల్ వచ్చేస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ ఏమవుద్దో. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం కింద సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి, నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టేసుకోండి. సో ఫర్దర్ నెక్స్ట్ ఏమవుతుంది అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. దట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.